ప్రగతి ప్రణాళిక పనులలో భాగంగా మే 11 నుంచి 17 వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలకు సంబంధించి వివిధ పనులను ప్రారంభించడం జరుగుతోందని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాల్లో నూతన రీడింగ్ రూమ్ ను డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో సుమారు 500 మంది నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు. గ్రంథాలయం చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నియమించినందుకు ఈ గ్రంథాలయానికి రావడం నాకు చాలా సంతోషమైన విషయం. అందులో వచ్చి 3 రోజుల తర్వాతనే డిఓ ఎంఏఓ గారికి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో ఉన్న పిల్లలందరినీ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ళు అడిగిన దాన్ని కూడా ప్రతి దాన్ని మేము ఖచ్చితంగా మీకు నేస్తామని చెప్పి ఈ హామీ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. కానీ విషయాలల్లో ఇప్పుడు మీరు ఇంతకుముందు గతంలో కూడా 30-40 మంది కూడా మంచి గవర్నమెంట్ జాబులు సంతరించారు కాబట్టి అందులో 2 వచ్చారు అబ్బాయిలు కూడా. వాళ్ళ అనుభవాన్ని కూడా ఈ గ్రంథాలయంలో ఇంకా చాలా బాగున్నది సార్, ఇంకా కొంచెం మీరు పెంచాలన్నారు. మరి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. ఆ సీసీ కెమెరాలను, ఈ టాయిలెట్లను, ఇటువంటి కొన్ని ప్రాబ్లాలు చెప్పారు. ఆ ప్రాబ్లాలను కూడా మంచిగా కంటిన్యూ చేసి వాళ్ళకు తోడుగా ఉండి ఈ 2 సంవత్సరాలు కానీ ఎప్పుడైనా, ఎందుకు గ్రంథాలయం అంటే దేవాలయం అనేది ఒక స్థాయికి తేవాలని నా కోరిక. ఆ కోరిక ప్రకారం కూడా ఇలా సార్లు కూడా వాళ్ళందరూ ఆకరించినందుకు సంతోషపడి ఈ గ్రంథాలయాన్ని నిజంగా ఇంకా చాలా వరకు ముందుకు తీసుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు లైబ్రరీ డే నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ ఆదేశించిన సందర్భం లోపల ఈరోజు జిల్లా లోపల అదేవిధంగా మండలాలు ఉన్నటువంటి లైబ్రరీ లోపల ఈ వారోత్సవాలు అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో వీళ్ళందరినీ కూడా అయితే మన లైబ్రరీకి వచ్చే పిల్లలందరినీ కూడా వాళ్ళని కూడా ఇక్కడికి ఒక దగ్గర గ్యాదర్ చేసేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా ఎట్లా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఇంక ఏమేమి మౌలిక వసతులు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. నా పరంగా వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకటి 1st to 10th క్లాస్ వరకు అన్ని బుక్స్ కూడా కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా నేను వాళ్ళు లెటర్ ఇవ్వగానే ఎన్ని బుక్స్ కావాలని చెప్పేసి ఇస్తే రేపే ఆ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్కు కావచ్చు, ఎస్జిటి పోస్ట్కి కావచ్చు, వాళ్ళందరూ కూడా అడిగింది ఏంటంటే, ఒకటి మాకు ఒక వీక్లీ ఒక క్లాసెస్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వాళ్ళు కోరిన విధంగా ఖచ్చితంగా మేము ప్రతి సండే కూడా వాళ్ళు ఆ క్లాసెస్ అనేది కూడా మేము నిర్వహించేందుకు ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.